పహల్గామ్ అటాక్ తర్వాత పాకిస్తాన్‌కి మన దేశం మధ్య ఏదైతే గొడవ అయితే జరిగిందో, ఆ గొడవలో ఆపరేషన్ సింధూర్ అయితే మనమైతే మొదలుపెట్టాం కదా! రాత్రి 1 గంటల 42 నిమిషాలకి ఆపరేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పాకిస్తాన్ మన మీద అటాక్ అయితే చేసింది. అలాగే మనం కూడా అటాక్ అయితే చేసాం. సీజ్ ఫైర్ కూడా ఉల్లంఘించింది కదా! అసలు మన దేశానికి పాకిస్తాన్ మధ్య ఆపరేషన్ సింధూర్ పెట్టిన తర్వాత ఏమైనా ఉపయోగపడిందా? అలాగే దీనివల్ల మనం ప్రపంచానికి ఏం చెప్పబోతున్నాం? అన్ని విషయాలు మనమైతే మాట్లాడాలి. అలాగే నిన్న డీజీఎంఐ మీటింగ్‌లో వచ్చేసి ఒక రిపోర్ట్ అడిగిన దానికి వచ్చేసి ఆయన ఏ విధంగా అయితే సమాధానం ఇచ్చారో ఆఫీసర్ గారు అవన్నీ మనమైతే మాట్లాడదామండి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ ఆగిపోయిందని చాలా మంది ఇప్పటికైతే అనుకుంటున్నారు మీలో చాలా మంది. సో ఆపరేషన్ సింధూర్ యాక్టివేషన్ ఏంది దాని స్టేటస్ ఏంది? అలాగే నిన్న నరేంద్ర మోడీ గారు అలాగే ఇతర త్రిదళాలు అయితే అధికారులు ఎవరైతే ఉన్నారో మొత్తంగా మీటింగ్ అయితే మాట్లాడడం అయితే జరిగింది. దాంట్లో మన డిఫెన్స్ మినిస్టర్ అయితే ఉన్నారు. మన విదేశీ శాఖ మంత్రి గారు అయితే దానికైతే అటెండ్ అవ్వడం అయితే జరిగింది కాబట్టి అసలు నిన్న ఏం మాట్లాడుకున్నారు? ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు దాని సిట్యుయేషన్ ఏంది మొత్తంగా మనం అయితే తెలుసుకుందాం. ఒక్కసారి వీడియోని అయితే కొంచెం ఎండ్ వరకు చూస్తే ఈ వీడియోలో వచ్చేసి మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని కొంచెం ఎండ్ వరకు చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ వీడియో మీ ముందైతే తీసుకొస్తాను. ఓకేనా? సో ఇప్పుడైతే మనమైతే డైరెక్ట్ పాయింట్ అయితే మాట్లాడదాం. పహల్గామ్ అటాక్ 22వ తారీఖు ఏదైతే జరిగిందో ఆ 22వ తారీఖు తర్వాత నుంచి పాకిస్తాన్ మీద మనం అయితే దాడి చేయాలని ఎన్నో రకాల ప్లానింగ్ అయితే చేసుకున్నాం. కానీ శాంతియుతంగా వచ్చేసి మనం మాట్లాడాలి. అసలు ఏం జరిగింది? ఆ టెర్రరిస్టులు పట్టుకుందామని ఇతర ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ఆ టెర్రరిస్టులు వచ్చేసి కొన్ని దగ్గర వచ్చేసి దొరికారు. మరి కొంత దగ్గర అయితే పారిపోవడం అయితే జరిగింది. వాళ్ళ కాదా ఇంకా అయితే డౌట్ అయితే ఉన్నారు. సో మొత్తానికి ఆ టెర్రరిస్టుల గోల పక్కన పెట్టేస్తే ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడదామండి. ఆపరేషన్ సింధూర్ వచ్చేసి మనం ఏదైతే మోక్ డ్రిల్ ఏదైతే ఉందో 7వ తారీఖున అదే రోజున వచ్చేసి మనకైతే ఆపరేషన్ సింధూర్ అన్ఎక్స్‌పెక్టెడ్‌గా చేయడం అయితే జరిగిందండి. సో అలాంటి ఇన్ఫర్మేషన్ ముందే బయట మీడియాకి అయితే లీక్ చేయరు కాబట్టి దీనికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో అలాగే మన పీఎం గారు అయితే మాట్లాడుకొని రాత్రి టైం వచ్చేసి 1:42 నిమిషాలైతే మొదలుపెట్టారు కదా! సో దాని తర్వాత వచ్చేసి పాకిస్తాన్ చొరబడి ఎవరైతే టెర్రరిస్టులు అయితే ఉన్నారో వాళ్ళ 19 స్థానాలు వచ్చేసి అటాక్ అయితే ఆన్ ది టైమ్ అయితే చేయడం అయితే జరిగింది. మొత్తం వచ్చేసి వాళ్ళైతే ఏదైతే స్థావరాలు ఉన్నాయో అన్ని పేల్చేశారో దాదాపు అదే రోజున వచ్చేసి 40 మంది వరకైతే మరణించడం అయితే జరిగిందని చెప్పారండి. దాని తర్వాత ఇంకా సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా వచ్చేసి పాకిస్తాన్‌కి 140 మంది కోల్పోవడం అయితే జరిగిందండి. ఎలా అంటే ఆపరేషన్ సింధూర్‌లో వచ్చేసి 100 మంది వరకైతే టెర్రరిస్టులు అయితే హతమైతే అయ్యారు. అలాగే పాకిస్తాన్ ఏదైతే ఆర్మీ అయితే ఉందో దాని నుంచి వచ్చేసి 40 మంది అయితే మరణించడం అయితే జరిగిందండి. మన ఇండియాలో ఆపరేషన్ సింధూర్ అలాగే పాకిస్తాన్ అటాక్ చేయడం వల్ల వచ్చేసి మురళీ నాయక్‌తో పాటు ఇక్కడ మనకి మహారాష్ట్రలో ఒక వ్యక్తి, అలాగే జమ్మూలో ఒక వ్యక్తి, ఇంకా ఇద్దరైతే వేరే వ్యక్తులు అయితే ఉన్నారు. మొత్తంగా 5 మంది అయితే మరణించడం అయితే జరిగిందండి. దేశం కోసం చనిపోయిన వాళ్ళకైతే సెల్యూట్ అండి. వాళ్ళు త్యాగం చేసిన ఏదైతే ప్రాణం ఉందో ఆ ప్రాణానికి విలువ కావాలనుకుని ఈసారి పాకిస్తాన్ ఏదైతే ఆక్రమించుకున్న ల్యాండ్ అయితే ఉందో కాశ్మీర్ దగ్గర ఆ ల్యాండ్ మళ్ళీ తిరిగి ఇవ్వాలని ఈసారి భారత్ అయితే డిమాండ్ అయితే చేయడం అయితే జరిగింది. ఈసారి పాకిస్తాన్ ఏదైతే నక్క బుద్ధి చూపించిందో సీజ్ ఫైర్ పెట్టిన తర్వాత 3 గంటల్లోనే మళ్ళొక్కసారి అటాక్ అయితే చేసింది కదా! వాటి గురించి కూడా మన ఛానల్‌లో నేను మీకైతే అప్డేట్ అయితే ఇస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా పాయింట్ టు పాయింట్ అయితే చెప్పాలి. సీజ్ ఫైర్ ఏదైతే ఉందో అమెరికా మధ్యలో వచ్చేసి మధ్యవర్తిగా నేను ఉంటాను. పాకిస్తాన్ అలాగే ఇండియా ఏదైతే గొడవ అయితే జరుగుతుందో ఈ గొడవ ఇంకా కాస్త పెద్దదై ఆయుధాలు వేసుకుంటారేమో అనే భయంతోనే మన ట్రంప్ గారు వచ్చేసి మధ్యలో వచ్చేసి నేను మధ్యవర్తిగా అయితే ఉంటాను. శాంతియుతంగా మాట్లాడుకుందాం అని చెప్పారండి. ఆ శాంతియుతంగా మాట్లాడుకుందాం అని మన నరేంద్ర మోడీ గారు అలాగే విదేశీ శాఖ మంత్రి గారు మన డిఫెన్స్ మినిస్టర్ మొత్తంగా ఒప్పుకున్న తర్వాత వచ్చేసి వాళ్ళు కూడా ఒప్పుకోవడం అయితే జరిగిందండి. జరిగిన సమయం తర్వాత ఒక 3 గంటల్లోనే మన దేశంలో వచ్చేసి వాళ్ళు చొరబడి ఏదైతే వాళ్ళు ఇన్పుట్ చేసుకున్న చైనా డ్రోన్స్ అయితే ఉన్నాయో మన దేశం మీద అటాక్ చేయడానికి అయితే ప్లాన్ అయితే వేసుకుంది. అలాగే పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఇటు గుజరాత్ వాళ్ళైతే టార్గెట్ అయితే పెట్టుకున్నారు కాబట్టి వాటిని గమనించిన మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడికక్కడైతే నాశనం అయితే చేయడం అయితే జరిగింది. అలాగే మన భారతదేశాన్ని ఇప్పుడు వెన్నుముక్కలుగా S-400 ఏదైతే ఉందో అది కూడా దాన్ని అయితే గమనించిన తర్వాత వచ్చేసి మొత్తంగా అన్ని అయితే అంతమైతే చేసింది అండి. పాకిస్తాన్‌కి ఆపరేషన్ సింధూర్ ద్వారా వచ్చేసి ఉచ్చ పోపించే ఎందుకంటే 140 మందిని ఒకేసారి కోల్పోవడం అయితే జరిగింది. ఆపరేషన్ సింధూర్ ఆపాలనుకుంటే జమ్మూ కాశ్మీర్‌లోనే ఏదైతే వాళ్ళు పాక్ ఆక్రమించిన ఎల్ఓసి దగ్గర అయితే మన ల్యాండ్ అయితే ఉందో అది తిరిగి ఇవ్వాలని ఈసారి మనమైతే ప్లాన్ అయితే తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా అయితే మనకైతే ఆపరేషన్ సింధూర్ అయితే ఉపయోగపడ్డదండి. ఆపరేషన్ సింధూర్ ద్వారా వచ్చేసి పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేసి ఏదైతే పెద్ద తలకాయలు ఉన్నాయో వాటిని మనమైతే నాశనం చేయడం అయితే జరిగింది. టెర్రరిస్టులకు వచ్చేసి అక్కడ ఉన్న సివిలియన్స్ ఏ విధంగా చేస్తున్నారో
చేస్తున్నారో తెలుసా? వాళ్ళ దగ్గర వెపన్స్ అలాగే ఏదైతే లాంచర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ పట్టుకొని వాళ్ళ అంత్యక్రియలు ఏదైతే చేస్తున్నారో అక్కడికొచ్చేసి ఆర్పిలించడం అయితే జరిగిందండి. ఆ విధంగా వాళ్ళు టెర్రరిస్టులైతే పోషిస్తున్నారు. మన దేశంలో ఇక్కడ ఎవరైతే ఇండియన్ ఆర్మీ మీద ఎవరైతే ఉంటారో, ఈ మన జవాన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మాత్రమే గన్‌లయితే ఉంటాయి గదా! అక్కడ ఎవరైతే సివిలియన్స్ అయితే ఉన్నారో ప్రతి ఒక్కరికైతే గన్‌లయితే ఉన్నాయండి. కావాలంటే ఆ వీడియో ఇక్కడ నేనైతే పెట్టడానికి ట్రై అయితే చేస్తాను. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ వల్ల నేను ఆ వీడియో అయితే పెట్టలేకపోతున్నాను కాబట్టి, ఆ విధంగా నేను ఒక సోషల్ మీడియాలో సర్క్యుల్ అవుతున్న వీడియో అయితే చూసానండి. ఆ విధంగా పాకిస్తాన్ వాళ్ళు అక్కడ ఉన్న టెర్రరిస్టులయితే ఆ విధంగా మెప్పుతున్నారు. అలాగే ఐఎంఎఫ్ ఏదైతే లోన్ అయితే ఉందో $1 బిలియన్ దాన్ని దగ్గర ఉండి మన అమెరికా అయితే ఇప్పడం అయితే జరిగిందండి పాకిస్తాన్‌కి. ఆ $1 బిలియన్ వరకు రావద్దు అని ఈసారి మన భారతదేశం ఎంత చెప్పినా సరే మాట వినకుండా వాళ్ళకైతే లోన్ అయితే అప్రూవల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీని వెనకాల ట్రంప్ హస్తం ఉందని కొంతమంది అయితే అంటున్నారు. ఎందుకంటే మెజారిటీగా ఎంఐఎఫ్‌లో వచ్చేసి ఓటు ఎవరికి ఉందంటే మన యూఎస్‌కి అయితే ఉందండి. సో యూఎస్‌కి ఉన్నట్టే ఆల్రెడీ ట్రంప్‌కి ఉన్నట్టే కదా! ఆయనే దగ్గరుండి దానికైతే $1 బిలియన్ అయితే ఇప్పించారు. ఆ డబ్బులు ఏదైనా వాళ్ళ ప్రజల మీద వాడుకు పెడతారంటే ప్రజల పైన వాడుకు పెట్టారండి. వాళ్ళక్కడ ఎవరైతే టెర్రరిస్టులు అయితే ఉన్నారో వాళ్ళ టెర్రరిస్టుల కోసం మాత్రమే ఈ $1 బిలియన్ అయితే ఖర్చు చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకో విషయం చెప్పాలి. మన దేశంలోనే మన పాకిస్తాన్‌కి ఏదైతే సంకనాకి వాళ్ళైతే ఉన్నారో వాళ్ళైతే ఈ రోజున పంజాబ్‌లో అయితే ఇద్దరినైతే అరెస్ట్ అయితే చేశారండి. ఈ మాట ఎందుకన్నానో ఒక విషయం మీకైతే చెప్పాలి. ఏందంటే సంకనాకి వాళ్ళని మన దేశంలో ఉంటున్నారు కదా! మన దేశంలో ఫుడ్ తింటున్నారు కదా! పాకిస్తాన్‌కి మన ఇండియన్ ఆర్మీ ఏదైతే వాళ్ళ కదలికలైతే ఉన్నాయో అవన్నీ రహస్యమైన విషయాలు పాకిస్తాన్‌కైతే అమ్ముతున్నారండి. అక్కడి నుంచి వాళ్ళ ఖాతాలో వేలల్లో, కోట్లలో డబ్బులైతే వస్తుంది. అలాంటి వాళ్ళని ఈ రోజున పంజాబ్‌లో వచ్చేసి ఇద్దరినైతే అరెస్ట్ అయితే చేశారు. ఇలాంటోళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు గానీ, మొత్తంగా వచ్చేసి పాకిస్తాన్‌కి అయితే మన ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉచ్చబోపించాం. ఈసారి పాకిస్తాన్ మాత్రం మన మీద అటాక్ అయితే చేయదు. ఏదైతే అక్కడైతే డ్రాగన్ ఏదైతే ఉందో చైనా వాళ్ళ సపోర్ట్‌తోనే మన మీద రెచ్చిపోవడంతో జరిగింది. ఈసారి పాకిస్తాన్‌కైతే ఉచ్చబోపించాం. ఈసారి ఆపరేషన్ సింధూర్ ద్వారా మనమైతే చాలా వరకు విజయం అయితే సాధించాం కాబట్టి, మనలో ఒక 5 మంది సోల్జర్స్ అయితే మరణించడం అయితే జరిగిందండి. సో, అది అంత బాధాకరమైన విషయమైనా సరే మనమైతే గెలవాలనుకుంటే మాత్రం పాక్ ఆక్రమించిన ఏదైతే ల్యాండ్ అయితే ఉందో, ఆ ల్యాండ్ అనేది మళ్ళీ మనకైతే తిరిగి ఇవ్వాలి. మన మ్యాప్ ఏ విధంగా అయిందో గతంలో, ఆ విధంగా మళ్ళీ మనకు ఒకసారి అయితే కనిపించాలి కాబట్టి, ఎవరైతే మన కోసం అక్కడ కష్టపడి జవాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలైతే నేనైతే చెప్తున్నానండి. ఎందుకంటే మీరు అక్కడ అంతా కష్టపడి మా కోసం అయితే ఉన్నారు కాబట్టి మేము ఇక్కడ ఇంత ప్రశాంతంగా అయితే ఉన్నాం. సో, ప్రతి ఒక్క ఆర్మీ జవాన్లకి అలాగే ఎవరైతే బీఎస్ఎఫ్ ఎవరైతే ఉన్నారో అందరికైతే మనమైతే చాలా రుణపడి అయితే ఉన్నామండి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి వాళ్ళు అక్కడ బోర్డర్ పైన మన కోసం కష్టపడి అయితే ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ సెల్యూట్. సో, మీరు అలాగే మా కోసం సపోర్ట్ చేయండి. మేము కూడా మీకోసం ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉంటామండి.